అగ్గిపెట్ట. ఎస్. అమ్మయ్య, ఏం కాలేదు. మంటలు కాపాడండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలి? నా వెనకాల వస్తుంది, కాపాడండి. రాకెట్, ఎందుకు ఇలా చేస్తున్నావు? కాపాడండి. ఎందుకు ఇలా వెంట పడుతున్నావా? కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి. ఇది పని స్వీట్ చిలకకి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇప్పుడు చిలక చేతికి సంఖ్యలు వేస్తాడు. ఎవరు చూడలేదు కదా. నన్ను ఎవరైనా అడిగారంటే నాకేమీ తెలియదని చెప్పి ఎప్పటిలాగే తప్పించుకుంటాను. ఇంకా ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా ఇక్కడ నేను దాచేస్తాను. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. అరే హనీ, ఆగు. జీన్స్ ప్యాంట్ జేబుకుంటుంది పాకెట్. ఊరంతా అంటించడానికి నువ్వు వదిలావు రాకెట్. కొట్టండి చప్పట్లు. అరే, నేను రాకెట్ అంటించడం వల్ల చిలక దీపం కాలిపోయిందని వీళ్ళందరికీ ఎలా తెలిసింది? ఆగు. అరే ఏమన్నా నన్ను పరిగెట్టాడు. నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను, నువ్వు తొక్కేసి వెళ్ళిపోతున్నావు. వీటిని పోగేసి డస్ట్బిన్ లో వేసి కాల్ చేయాలి. క్రాకర్ లాగా కాల్ చేయాలి. నాకేం తెలుసు మీరు అగ్గిపుల్లతో అంటించుకుంటారో లేదా క్రాకర్స్ తో అంటించుకుంటారో. నాకెందుకో, కాలేది మీ చేతులే. అమ్మా, వీళ్ళకి దొరికానంటే డైరెక్ట్ పోలీస్ స్టేషనే. ఇక మనం ఇక్కడ ఉండకూడదు. త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపో. ఉంటుంది. ఇక్కడికి భూతాలు కూడా రావు. వామ్మో, ఇక్కడి చీమలు దండయాత్ర చేస్తున్నాయి. వామ్మో. అరే, ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడు? అరే, వాడు ఆకాశంలో దాక్కుని ఉండుంటాడేమో. రాకెట్ వేసుకుని కిందికి దిగి వస్తాడులే. ఏంటి అర్థమైందా? దక్కువాలి, దక్కువాలి. ఇదిగో సంచులో. వీళ్ళు రాకెట్ అంటున్నారంటే ఖచ్చితంగా కనిపెట్టేసినట్టున్నారు. త్వరగా పరిగెత్తాలి. వీళ్ళకి దొరకకూడదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకు బాగా ఆకలేస్తోంది. దొంగని వదలొద్దు, వాడు అక్కడే ఉన్నాడు. అయ్ బాబాయ్, పోలీసు, పరిగెత్తు. స్పీడ్ పెంచు హరిగా. అదిగో వాడు పరిగెడుతున్నాడు, వదలొద్దు, పట్టుకోండి. నేను జిమ్నాస్టిక్ చేసి చాలా మంచి పని చేశాను. అమ్మయ్యా, పోలీస్ కి దొరకకుండా హనీ పెట్టాడు మాస్క్. నన్ను వాళ్ళు కనిపెట్టడం అనేది వాళ్ళకి పెద్ద టాస్క్. అయ్ బాబాయ్, త్వరగా తీసుకుని తిను. జోర్దార్ వచ్చేస్తాడు. కుకీస్ ని చూశాడంటే తీసుకుని తినేస్తాడు. గురి చూసి వేశాడు. తలపై షాంపూతో కాదు, కర్రీతో. అర్థమైందా? బజ్జీ పేస్ట్ మొత్తం పాడు చేశారు. రుచికరమైన బజ్జీలు నేను ఎలా తినాలి? బజ్జీ పేస్ట్ అవ్వలేదు, వేస్ట్. బన్నీని ట్రై చేయొచ్చు, ఫ్రై. ఇప్పుడు వీడిని పకోడీ చెయ్యి. పిల్లలు, పార్టీలో మనమే హీరో. మనం ఒక హీరోలా నడవాలి. పార్టీలో నడిచేటప్పుడు బిసిల్స్ పడాలి. అరే, నా ఫోన్ ఎక్కడుంది? హలో,
హలో హలో వినపడుతుందా? హలో ఏంటి సిగ్నల్స్ లేవా? అరే సిగ్నల్స్ ఇక్కడ ఎందుకుంటాయి? టవర్ దగ్గరే కదా ఉంటాయి. ఓ మొబైల్లో సిగ్నల్ లేదా? సరే ఆగు, బయటకు వస్తున్నాను. మేడం చెప్పినట్టు బ్లాంకెట్స్ అన్ని వాష్ చేద్దాం. ఎక్కువ స్పీడ్ పెడితే బాగుంటుంది. టెంపరేచర్ కూడా పెంచుకుందాం. హనీది జాకెట్. ఓయ్ చూసావా, జోర్దార్ హనీ జాకెట్ చింపేశాడు. పద హనీకి చెప్దాం. ఆగు, అప్పుడే కాదు, మనం జోర్దార్ ని బ్లాక్ మెయిల్ చేద్దాం. అన్ని పనులు చేయించుకుని హనీకి చెప్దాం. మేడం కి కంప్లీట్ చేసావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అటు చూడు, హనీ ఇటువైపే వస్తున్నాడు. ఓ నాకు ఆకలిస్తోంది. పద, నీకు ఇష్టమైన చీజ్ శాండ్విచ్ చేసి పెడతాను. హనీకి పోస్తున్నావు బటర్, మాకు ఇవ్వాల్సింది ఇస్తే బెటర్. అర్థమైందా? ఏంటి బటర్? బటర్ కాదు, చీజ్. పద హనీ, నీకు చీజ్ శాండ్విచ్ చేసి పెడతాను. సాస్ ఎక్కడుంది? ఏం చేసావో? సారీ హనీ, ఇంకా నయం జాకెట్ మీద పడలేదు. పడుంటే జాకెట్ కి సాస్ అయి ఉండేది. జాకెట్ జాగ్రత్తగానే ఉంది కదా. మీరు చెప్పింది అర్థమైంది. నేను జాకెట్ ఆర్మర్లో పెట్టొస్తాను. అరే హనీ, నీ జాకెట్ కి ఏమీ కాదులే. ఆ విషయం నీకెలా తెలుసు? హనీ, జాకెట్ మీదకి మంచి హ్యాట్ ని సెలెక్ట్ చేద్దాం. పద వెళదాం. అవునా, వెళ్దాం. హనీ, అక్కడ చూడు, బాగుంది కదా ఆ డిజైనర్ కుర్తా. దాంతో నన్నేం చేసుకోమంటావో? అరే, నువ్వు ఇండియన్ హీరో కదా, ఇండియన్ డ్రెస్ వేసుకుంటే స్మార్ట్ గా ఉంటావు. స్మార్ట్. కానీ కుర్తా కంటే జాకెట్టే బాగుంటుంది. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ డ్రెస్లే వేసుకుంటాం. మేడం ఎంత ప్రేమగా ఇచ్చారో. జాకెట్ కనుక వేసుకోకపోతే మేడం బాధపడరు. ఇదిగో హనీ, మేడం బాధపడతారు, ఏడుస్తారు. అన్నం తినకుండా తను డిప్రెషన్ కి గురవుతారు. వద్దు వద్దు, నేను మేడం ని డిప్రెస్ చెయ్యను. ఈవినింగ్ పార్టీకి జాకెట్ వేసుకొని ఇంప్రెస్ కూడా చెయ్యను. నువ్వు నాకు ఇష్టమైన జాకెట్ ని చింపేశావు. ఈ నిజం నీకు తెలియకూడదు. ఫుడ్ చాలా బాగుంది. ఎవరు దీన్ని వేస్ట్ చేయకండి. ఇలా చూడు, వేస్ట్ కాదు, పేస్ట్ ఇచ్చినా కూడా వదలను. దేవుడిచ్చిన వరం ఇది. అర్థమైందా? వావ్, ఇది దేవుడిచ్చారా? అవును, ఈ రెస్టారెంట్ ఓనర్ పేరు దేవుడి ప్రసాద్. ఇప్పుడు నేను ప్రెస్ పర్సన్, నాలో ఉంది డ్రెస్ వర్చర్. నా గోవా డ్రెస్ నీ కళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ లా కనిపిస్తుందా? వావ్, మీరు గోవాకి వెళ్ళారా? నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా. స్కూటర్ కి ఉంటుంది టైర్, కరెంట్ కి కావాలి వైర్. చూడండి నా డ్రెస్ లో ఉంది ఫైర్. కొట్టండి చప్పట్లు. చూస్తుంటే హిమాచలీ డ్రెస్ లా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారేంటి? డ్రెస్ చూసాక నీకు అర్థం కాలేదు కదా. నేను హిమాచల్ డ్రెస్ వేసుకున్నానంటే హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళొచ్చానన్నమాట. కొట్టండి చప్పట్లు. వావ్, నాకు హిల్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా. అర్థమైందా? ఇలా చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా మాతో పెట్టుకోవద్దు. ఏమనుకుంటున్నావు? వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు. అరే వావ్, నువ్వు చెప్తున్నావా వేస్ట్ గురించి? హాలిడే ట్రిప్ కి వెళ్తున్నాం. 10 days ట్రిప్ లో క్రేవింగ్ అక్కడ చేస్తాం డార్లింగ్. కొట్టండి చప్పట్లు.
మేడం ఒక్కసారి చూడండి. అరే వావ్ సూపర్ సీ ఫుడ్. అవును మేడం, సీ ఫుడ్ లో ఉంటుంది మజా. అదే సీ ఫుడ్ బీచ్ లో కూర్చొని తింటుంటే ఇంకా మజాగా ఉంటుంది. త్వరగా రెడీ అయితే బీచ్ కి వెళ్దాం మేడం. బీచ్ లో తిందాం మనం ఫిష్. మేడం బాగా ఆలోచించండి. బీచ్ లో కూర్చుంటున్నాం, సన్ బాత్ చేస్తున్నాం, రకరకాల ఐటమ్స్ తింటున్నాం. ఒక చేతిలో ఫిష్, ఒక చేతిలో ఏయ్, ఫిష్ లో ముళ్ళుంటుంది, అది గొంతుకి ఇరుక్కుంటుంది. అర్థమైందా? వద్దు, నాకు ఫిష్ వద్దు. కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. అసలు డ్రీమే ఇంత డేంజర్ గా ఉంటే నిజమే అయితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఏంటి అర్థమైందా? బీచ్ వద్దు మేడం, మన కొండలకు వెళ్దాం. మంచులో పడ్డామంటే మంచి నోట్లోకి వెళ్తుంది మేడం. ఇదే బీచ్ లో పడ్డామంటే ఇసుకే నోట్లోకి వెళ్తుంది. వద్దు ప్లీజ్. అరే వీళ్ళ మాటలు పట్టించుకోకండి, నేను మీకు చెప్తాను రండి. త్వరగా ఇంటికి వచ్చేసాం. జోర్దార్ తలుపు తీ. నా దగ్గర కీ లేదు, మీ దగ్గర ఉందా? నా దగ్గర కూడా లేదు. కీ చిలుకకి ఏమన్నా ఇచ్చారా? నా దగ్గర పంచరం కీ తప్ప మరొక కీ ఏది లేదు. ఏంటి అర్థమైందా? కీ లేకపోయినా సరే ట్రై చేద్దాం. మన లక్కీ మన దగ్గర లేదు కీ. కోపం వచ్చిందా మీ అందరికి? కీ. మన గోపాల్ కి చెప్దాము, వాడు కీ చేస్తాడు. అలా అయితేనే మనకి కీ వస్తుంది. అరే ఇంటికి ఎక్కడ లాకు ఎవరు వేశారు? అరే త్వరగా వెతకండి కీ. ఎండకి నేను రోస్ట్ అయిపోతున్నాను. ఒక నిమిషం, కిటికీ ఓపెన్ చేసి వెళ్దాం. హలో, నేను హనీని మాట్లాడుతున్నాను. తాళాలు తీయడానికి మీరు ఇంటికి రండి. వస్తున్నాను. ఏ, ఏ, ఏ. 2 hours later. సమయం అవుతున్నా సామాలు పట్టుకురాలేదేంటి? 2 గంటలు అవుతుంది. మళ్ళీ కాల్ చేయి. హలో, అరే నువ్వెక్కడున్నావు? ట్రాఫిక్ లేదని మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. 2 రోజుల్లో వస్తాను, కంగారు పడకు. తమ్ముడు 2 రోజుల్లో వస్తాడంట, కంగారు పడొద్దని అంటున్నాడు. ఒరే గాడిదా, 2 రోజుల వరకు ఇక్కడే ఉంటావా? లేదు, కన్నా సార్ ఇంటికి వెళ్ళి మనం వెయిట్ చేద్దాము. ఈ హ్యాండ్ కప్స్ కీ యూజ్ చేద్దామా మనం ఓపెన్ చేయడానికి? చూస్తున్నారు. కీ పోయింది. కీ లేదు, కీబోర్డ్ ఉంది. సమాజంలో బుర్ర లేని వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? నా పేరు వేణు, అందరికి గైను. అరే వేణుగారు, తలలో పేను, ఆ? మీకుంది సీను. ఇప్పుడు మేము చెప్పేది కొంచెం విను. ఏం వినాలి? స్లోగా చెప్తాము. కీబోర్డ్ కాదు, ఇంటికి వేసిన కీ పోయింది. అది ఎవరి జేబులో ఉంది అప్పుడు? నాదే, నా జేబులో. అప్పుడు అక్కడే ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇంటికి మా దగ్గరే లేదు అని చెప్తున్నా కదా. మరి ఎక్కడ పోయింది అది? ఇప్పుడు నువ్వు వకీల్లాగా ప్రశ్నలు అడుగుతావేంటి? నేను వకీల్ని, కేసులు లేక సూట్ కేసులు అమ్ముకుంటున్నాను. నేను చాలా డేంజర్. వెస్టర్న్ బాత్రూమ్ ని వాడాను నేను. మీ వల్ల జైల్లో ఇండియన్ బాత్రూమ్ ని వాడాను. అదంతా మీ వల్లే. ఇదిగో భయ్యా, మనకి బాధ లేదు, మనకి టాస్ లేదు, మనకి లాస్ లేదు. అంతేకాదు బాస్ కూడా లేడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బాసులకే పెద్ద బాసుని. ఐఆమ్ ద బాస్. అరే నువ్వు బాస్ కాదన్నా, బాస్ కానే కాదు, నువ్వు ఇక్కడ హీరోవి. దునియావి. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది హీరో. ఇదిగో అన్నా, నీకు దిష్టి తీస్తున్నారు. అవునా? మీరు నాకు బిస్కెట్ వేస్తున్నారా? మీ అందరికీ కలిపి స్కెచ్ గీస్తా. అన్నా, ప్రపంచంలో నీ అంత అందగాడే లేడు. అర్థమైందా? బిస్కెట్ బిస్కెట్ అన్నా. పట్టుకోండి వాళ్ళని. మన టార్చర్ కి టార్చర్ వేసుకుని టాబ్లెట్ వెతుక్కోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఐస్ క్రీమ్ తింటుంటే గుండె లాంటి నా మనసు ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. స్నేహితులను మోసం చేసి ఐస్ క్రీమ్ తింటున్నావంటే నీలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. అర్థమైందా? అన్నా,
మళ్ళీ వచ్చేసావా? అవును, నువ్వు పులిహోర కలుపుతావని తెలియక. బాడీ మొత్తం పెయిన్స్ తో ఉందంటే స్వీటీ ఐస్ క్రీమ్ తెచ్చింది, నేను దాన్ని తినేసాను. నేను జిమ్ లో చేరాను కాబట్టి రోజు ఐస్ క్రీమ్ తింటాను. హలో స్వచ్ఛ భారత్, కీ వెతకరా అంటే దుమ్ము లేపుతావేంటి? తమ్ముడు, ఇక్కడ కూడా ఎవరు పడడం లేదు. ఒక్క నిమిషం. ఎవరు పట్టించుకోవడం లేదు. కాన్ఫిడెన్స్ లూజ్ మోషన్ లా పోతోంది. లూథర్, ఏమైంది? ఎవరేమన్నారు? నాకు ఫుడ్ పెట్టడం లేదు. జోర్దార్, నువ్వు ఏడు పాపు, నేను చెప్తాను. వెయిటర్, ఇలా రా. నేను ఎవరో తెలుసా నీకు? లేదు. నేనెవరో తెలీదా? ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే నేను. పన్నీరివ్వు. బఫే తిందాం రండి. ఇదంతా మేము ఎలా తింటాము? తినడానికి కాదు, ఇక్కడ మీరు వెయిటర్, అక్కడ సెలబ్రిటీస్ కి పోయండి వాటర్. ఇదే మీకు చెప్తున్న మేటర్. మమ్మల్ని వెయిటర్లు అనుకున్నావా? ఇదిగో ఇన్విటేషన్ కార్డ్. మేము సెలబ్రిటీలం. సారీ సార్, సారీ సార్. మీ లుక్ చూసి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కార్డు చూపించిన తర్వాత నేను నమ్ముతున్నాను సార్. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. డిస్కషన్ ఆపండి. మేము సెలబ్రిటీస్ లో లేవా? ఎస్ సార్. నో సార్, ఐ మీన్ నో సార్. ఎస్ సార్, ఎస్ సార్. సారీ సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. ఒకప్పుడు వీడు నా రెస్టారెంట్ లో ప్లేట్లు కడుగుతూ కడుగుతూ రీల్స్ చేసి ట్రెండింగ్ అయిపోయాడు సార్. తర్వాత ట్రెండ్ ని బెండ్ చేసి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. అలాగే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు సార్. సారీ సార్. సారీ. నాన్సెన్స్. డాన్స్ కూడా రాదు నీకు. ఇలాంటి పార్టీలో వీళ్ళెందుకు వచ్చారు? అరే, సెక్యూరిటీకి చెప్పి బయటికి విసిరేయండి. ఇక చాలు.